భయం, భయం, భయం అండి. అమ్మో! నాకు భయం, నేను పోను, నేను చెయ్యను. చాలామందిని చూసుంటాం కదా! ఈ భయం ఒక్కటి చాలండి. మనలో ఎన్ని మంచి, మంచి లక్షణాలున్నా గానీ, ఇలాంటివి కొన్ని ఉండిపోతే గనక చాలా కష్టం అండి. నా స్టోరీయే చెప్తాను. చిన్నప్పుడు నేను మీ అందరికంటే కూడా పిరికోడిని. ఇంట్లో అస్సలు ఉండే పరిస్థితే లేదు. అంటే ఒక్కడిగా. ఇక రాత్రిపూట చెప్పక్కర్లేదు. ఇలాంటి భయం పోగొట్టుకోవడానికి నేను కూడా చిన్న చిన్న ప్రయత్నాలు చేశానండి. ఫ్రెండ్స్ పందెం వేశారు. అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి రావాలి అని చెప్పి. ఊళ్ళో శ్మశానమేనండి. ఇది సినిమా స్టోరీలా ఉంటుంది కానీ నిజమే చెప్తున్నాను. సరే ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఇక ఎన్నాళ్ళు భయం ఏంటి అని చెప్పి. ముందైతే పగలెళ్ళి రావడానికి ట్రై చేశానండి. ఓకే. పగలు అలవాటయిపోయింది. తర్వాత సంజ వేళ అండి. అంటే సాయం సంజ వేళ వెళ్ళి రావడం అలవాటు చేసుకున్నాను. అది కూడా ఓకే. తర్వాత 8, 10 అప్పుడు ఒకళ్ళిద్దరు మనుషులు ఆ రూట్‌లో తిరుగుతూ ఉంటారు కదా! అప్పుడు. ఆ తర్వాత మిడ్‌నైట్ కూడా వెళ్ళొచ్చేసానండి. దీనికి నేను చేసుకున్న ప్రయత్నం మీకు అర్థమవుతుంది కదా! మైండ్‌ని ఎలా ట్రైన్ చేసుకున్నాననేది. పైపెచ్చు అక్కడ అది రుద్రభూమి, శ్మశానం కదండీ! పరమశివుడు ఉంటాడు. లోకాలని ఏలే మహానుభావుడు. ఆయన ఖచ్చితంగా మనకైతే కీడు చేయడు. ఇలాంటివి కొన్ని పెట్టుకొని బయటకు వచ్చేసాను అన్నట్టు. సరే మన విషయానికి వద్దాం. ఈరోజు పిల్లలండి. పిల్లలు మొదటి నుంచి కూడా ఈ భయాన్ని తల్లిదండ్రులు పోగొట్టాలి. నేనంటే స్వయంగా పోగొట్టుకున్నాను. తల్లిదండ్రులు. స్కూల్ అంటే భయం, పరీక్షలంటే భయం, హాస్టల్లో ఉండటం అంటే భయం, నలుగురితో కలిసి ఉండటం అంటే కలవాలంటే భయం. ఇక 1, 2 కాదు, రకరకాల భయాలు ఉన్నాయి కదా! మీరు ఒకటే చేయండి. ఆ భయానికి మూలం ఏంటి అనేది ముందు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సపోజ్ స్కూల్ అంటే భయం. నాన్న స్కూల్ అంటే భయపడేది కాదు. హాయిగా ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు, టీచర్ గారు కొట్టరు అని చెప్పండి. అలాగే పరీక్షలంటే భయం. మార్కులేమి పొలోమని వచ్చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. పరీక్ష అనేది వస్తూనే ఉంటుంది. జీవితాంతం ఉంటాయి పరీక్షలు. ఈ పరీక్ష, ఆ పరీక్ష అన్నీ ఒకటే. ఇలా చెప్పండి. అలాగే నలుగురిలో కలవాలంటే భయం. అలవాటు చేయండి. ఒకళ్ళిద్దరిని లోపల ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అలవాటు చేయండి. అలవాటు చేస్తే మెల్లమెల్లగా పోతాయి. ఇక చిన్న చిన్న బొద్దింకలు, బల్లులకి అదేదో కోబ్రాలాగా, అదేదో పిచ్చుకుక్కలాగా భయపడిపోయి వణికిపోతూ ఉంటారండి. ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడిపోతూ ఉంటారండి. అలవాటు చేయండి. ఇవన్నీ అలవాటే, అంతకుమించి ఏమీ లేదు. వెనకాలన్న లాజిక్ని పరిచయం చేస్తూ ఎందుకు భయపడుతున్నావు, ఆ బొద్దింక ఏం చేస్తుంది, బల్లి నిన్నేం చేస్తుంది, ఇలాగ ఆ మనుషులు నిన్నేం చేస్తారు, ఇవన్నీ చెప్పగలిగితే ఆ భయం పోగొట్టొచ్చండి. ఆ భయాన్ని పోగొట్టకపోతే మన పెంపకం సరైన పెంపకం కాదండి. ఎందుకంటారా, ఈ భయం భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనాడికి ఎన్ని గొప్ప లక్షణాలున్నా పడేసేస్తుందండి. తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు ఇది. నేను మళ్ళీ గుర్తు చేస్తాను. అది కూడా 5, 6 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసేయండి. మీలో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి విషయాలు ఉన్నాయి.